హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కానూరు కబుర్లు. చూడండి, ఇప్పుడు మేము మా గార్డెన్లో స్ప్రింగ్ ఆనియన్స్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఎంత లావుగా ఉన్నాయో చూడండి. ఇవి వేసి 1 year అవుతాయింది. మధ్య మధ్యలో హార్వెస్ట్ వస్తే చేశారు మా బాబు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మేము చేస్తున్నాము. అది ఫస్ట్ సన్నగా వస్తుందండి. ఇలా కట్ చేయగా బాగా లావు అవుతుంది. ఎంత లావు ఉందో చూడండి. ఇది చాలా బాగా. దీన్ని ఇప్పుడు అంతా కూడా నేను కట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇదేమీ లేదండి, స్ప్రింగ్ ఆనియన్స్. మన ఉల్లిపాయ మనం తో కట్ చేస్తాం కదా, కట్ చేసేటప్పుడు అది పెట్టి మొదలు పెట్టినా కూడా వస్తుంది. లేకపోతే మనకి ఏదైనా ఉల్లిపాయ పాడైనా కూడా దాన్ని గుచ్చినా కూడా ఇది వస్తుంది. దీనివలన అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలకి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఇది ఏదైనా కూడా మంచి హెల్తీగా ఉంటుంది. దీనివలన మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ. దీన్ని పెద్ద ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఇట్లా మనం కట్ చేసేసుకొని వీటన్నిటిని, ఇది ఎక్కువగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే బాగా తయారైపోయి ఎక్కువ పెద్దగా వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ వర్షాలు అయితే కుళ్ళిపోతుంది. అందుకని చెప్పి తీసేసేస్తే మళ్ళీ అయ్యో కింద సన్నటవి ఉన్నాయి, అవి పెరుగుతాయి అన్నమాట. వాటికి మళ్ళీ చాలా రోజులు ఉంటుందండి ఇది. ఒకసారంటూ మనం వేస్తే లావు తీసేస్తూ ఉంటే సన్నటై పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఫిష్లో ఎక్కువ వాడతారండి. ఫిష్ వీళ్ళు మనలాగా ముక్కలు కోసేసి మనకి మసాలాలు అట్లా అన్నీ వేసి వండరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫిష్గానే ఉంటుంది. ఆ ఫిష్ పైన ఈ స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత మన జింజరు, గార్నిక్ మనలాగా పేస్ట్ చేయకుండా సన్నగా ముక్కలు కోసేసి స్టీమ్ కుక్ చేస్తారన్నమాట. ఫిష్గానే లోపలదంతా క్లీన్ చేసి తీసేసిన తర్వాత ఫిష్గానే ఉంచి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చక్కగా పైన పేరుస్తారు. పేర్చి దాన్ని స్టీమ్డ్ ఫ్రై చేస్తారనమాట. చేసి అలాగే తింటారు. చాలా బాగా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందంటండి. నేనైతే వెజిటేరియన్, నాన్ వెజ్ తినను కాబట్టి నాకు తెలియదు దీని గురించి. ఆ ఫిష్ గురించి మా వారు తింటారు, బాగుందని అంటారనమాట. బాబు వాళ్ళ ఇంట్లో అలా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆనియన్స్, జింజరు, ఆనియన్స్ అంటే మామూలు ఆనియన్స్ కన్నా కూడా ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్సే వాడతారండి. స్ప్రింగ్ ఆనియన్స్, జింజరు, గార్నిక్ ఎక్కువ వేస్తారనమాట అన్నిటిలో కూడా. నాన్ వెజ్లో వీళ్ళకి ఆయిల్ మనం అయితే నెలకి 2-3 కిలోలు వాడతాము. వీళ్ళైతే సంవత్సరానికి 2 kgs వాడతారనమాట ఆయిల్. అంత లెస్ ఆయిల్ యూజ్ చేస్తారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్కి చాలా మంచిదని వీళ్ళు అంటారు. ఏంటమ్మా నువ్వు ఇంత ఆయిల్ వాడేస్తున్నావు, ఇట్లా అది హెల్త్కి మంచిది కాదు ఇలా అంటారనమాట. మనకేమో ఇండియాలో మన అలవాటు మనకు అయిపోయింది. మానాలంటే మానలేము. ఎంత తక్కువ వేసినా కూడా 2 kgs కన్నా మనం తక్కువ వాడలేం కదండి. ఎంత ఆవిరితో ఉడికిచ్చినా ఎట్లా చేసినా కూడా మనకి కావాలి. వీళ్ళైతే అట్లా కదండి, అంత లెస్ వాడతారు. కొంచెం చీజ్ వాడతారు. చీజ్ కూడా వీటికి స్టీమ్ చేసే వాటికి పైన చీజ్ రాసి ఇవన్నీ పేరుస్తారనమాట. పేర్చి వాటిని ఇచ్చేస్తారు. కానీ చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిదండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో చక్కగా మనం ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేయకుండా ఇవే సన్నగా కట్ చేసేసి తర్వాత టమాటా వేసి వండుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. అసలు ఫిష్లో ఈ స్ప్రింగ్ ఆనియన్స్కి పెట్టింది పేరు. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అందరికీను. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది చూడండి, నేను ఇక్కడ వచ్చి ఈ ఆస్ట్రేలియాలో ఇవన్నీ చూస్తున్నాను అనమాట. అంటే నేను అలా స్టీమ్డ్ మీద వండలేనండి, నా వల్ల కాదు. ఎందుకంటే నేను కొంచెమన్నా ఆయిల్, కొంచెం ఉప్పు కారం కావాలి. ఇక్కడ వాళ్ళు వచ్చేసి పెప్పరు, ఇట్లా స్టీమ్ కుకింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మొత్తం కోసేసేయండి, అవి కట్ చేసేస్తే లోపలికి పెట్టుకెళ్ళచ్చు.
అట్లా వీళ్ళు ఎక్కువ ఇవే వాడతారండి. మరి వీళ్ళని చూస్తే మరి చాలా హెల్తీగానే ఉంటారు. మన పిల్లలే మరి ఇక్కడికి వచ్చి అలా అలా నేర్చుకున్నారన్నమాట అంతా కూడా. అట్లా వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలా తిన్నారు, ఇక్కడికి వచ్చి ఇంత హెల్త్ కాన్షియస్లో వాళ్ళు ఉంటున్నారంటే చాలా మంచి హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఇవి ఫస్ట్ సన్నగానే ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంత లావ్ అవుతుంది అనమాట. కొయ్యగా ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ అంత లావ్ అవుతుందంట. అది విషయం. మా బాబు చెప్పాడు, ఏంటి నాన్న ఇంతలా ఉన్నాయి ఏంటి, మనం చూస్తే సన్నగా ఉంటాయి కదా అంటే, లేదమ్మా కోస్తా ఉంటాము, కోస్తా ఉన్న కొద్ది ఫస్ట్ సన్నగానే వస్తాయి, అవి కోసిన తర్వాత రెగ్యులర్గా కోస్తా ఉన్నప్పుడు వస్తాయి, లావ్ వచ్చేస్తుందని చెప్పాడనమాట. వాడే చెప్పాడు ఈరోజు, కట్ చేసేసేయలేమ్మా, కట్ చేసేస్తే ఫ్రీ చేసేయచ్చు అని చెప్పాడనమాట. అందుకని కట్ చేస్తున్నాను, హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది భలే ఎంత మంచి వాసన వస్తాయిందోనండి, కట్ చేస్తూ ఉంటే చాలా బాగా వాసన వస్తుంది ఇదంతా కూడాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉందో ఇది. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇక్కడ హార్వెస్ట్ అయిపోయింది, చూపిస్తాను పదండి. మనం మొత్తం కూడా దీన్ని చూద్దాము. ఎంత బాగుందో, ఎంత వచ్చిందో. హార్వెస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, చాలా బాగా వచ్చింది అన్నమాట. ఇంకా సరిపోతుందిలేండి, ఇంకా అది ఉంచేసే ఇలా 4 ఆకులు రేపు మనం ఏదైనా కూర చేసినప్పుడు వేసేయచ్చు. రేపు కట్ చేసి తీసుకుపోద లోపలికి. చూడండి ఎంత బాగున్నాయో. తీసుకుని పద లోపల. ఇంకా అవతలు కూడా ఉన్నాయి, రేపు కట్ చేద్దాంలే. మళ్ళీ అన్నీ ఒకే రోజు చేయాలన్నా కూడా ఇది కదా మొత్తం. ఇదిగోనండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి రేపు నేను కట్ చేసి ఎగ్లో వేసేసి వండుతానన్నమాట కర్రీ. చూద్దరు కానీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి తీసుకొచ్చాం గార్డెన్లో నుంచి. ఇవి చూడండి ఎన్ని వచ్చినాయో, అసలు ఎంత బాగా ఉందో. ఎన్ని ఆనియన్స్ వచ్చాయి, స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చిందో కటింగ్కి, హార్వెస్ట్కి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్ పద్ధతిలో పెంచడం వల్ల ఇంత బాగా వేపుగా వచ్చింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, అప్పుడే స్టార్టింగ్ అనుకుంటా, సన్నగా ఉన్నాయి అన్నమాట. ఏంటి నాన్న ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నాయని నేను మా బాబుని అడిగాను. అయితే మా బాబు చెప్పాడమ్మా, ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు సన్నగానే ఉంటాయి, అవి మేము కట్ చేస్తూ ఉంటాము, కట్ చేసేసి యూజ్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చేవన్నీ కూడా ఇట్లా నెక్స్ట్ హార్వెస్ట్ అంతా కూడా ఇట్లా బాగా వస్తుంది, లావుగా వస్తుందమ్మా అని చెప్పాడు మా బాబు. అవునా అన్నాను. ఇప్పుడు ఎందుకంటే వర్షం ఎక్కువ పడుతూ ఉంది, ఇంకా వర్షానికి ఒక్కోసారి ఇది కుళ్ళిపోతాయి అంటండి. అందుకని చెప్పేసి కట్ చేసేసేయండిలేమ్మా, హార్వెస్ట్ చేసేస్తే ఫ్రీ చేసేయచ్చు అని అన్నాడు అనమాట తను కాలేజీకి వెళ్ళిపోతూ. అందుకని చెప్పేసి ఈరోజు నేను మా వారు ఈ హార్వెస్ట్ చేసాము. ఇవన్నీ కూడానండి వీళ్ళు ఆర్గానిక్ పద్ధతులు, ఎగ్ షెల్స్, కాఫీ టిన్స్, ఇవి ఇది టీ పౌడరు, వీటన్నిటినీ కలిపి వాటిని బాగా డ్రై చేసేసి మిక్స్ చేసేసి దాన్ని సాయిల్లో వేయటం వలన ఇంత గ్రోత్, ప్రతిదీ కూడా ఇంత ఫ్రెష్గా గ్రోత్ వచ్చేసి ఇంత లావుగా ఉంది. ఇది నాకు చాలా బాగుంది, దీన్ని చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే, దీన్ని మనం చక్కగా కట్ చేసేసి నేను ఏం చేస్తానంటే, చాలా ఎక్కువ హార్వెస్ట్ వచ్చింది, ఇంకా కూడా గార్డెన్లో చాలా ఉంది హార్వెస్ట్. అందుకని నేనేం చేస్తానంటే దీన్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసేసి ఫ్రీజ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే మనం ఉల్లిపాయ వేసుకుంటాం కదా కూరలో, ఆ ఉల్లిపాయ బదులు ఇవి వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇలా వేసేసి దీన్ని నూనెలో వేగనిచ్చేసి, మనం పచ్చిమిర్చి కూడా వేసి వెల్లుల్లి అన్నీ వేసి వేగనిచ్చేసి, అప్పుడు మనం ఒక 4 ఎగ్స్ కొట్టుకున్న ఎగ్ పొరుటు అవుతుంది, ఆనియన్ లేకుండా. లేదు ఇవి వేసి టమాటా వేసి కూర చేసేసి కొంచెం లైట్గా మనం మసాలా ఉంటుంది కదా, మన చికెన్ మసాలా వేసుకునే గరం మసాలా, అది వేసుకున్నా కూడా కూర చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్.
చాలా బాగుంటుంది. ఇక ఫిష్ అంటారా, ఫిష్లో చెప్పేదే లేదు, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ ఉల్లి కోడు వేస్తే ఫిష్ కూర ఎంత టేస్టే ఆ నెక్స్ట్ లెవెల్ అన్నమాట, అంత బాగుంటుంది ఇది. ఇవన్నీ కూడా ఇట్లా చేసి నేను ఫ్రీజ్ చేస్తాను. ఇంకా గార్డెన్లో చాలా ఉంది కొయ్యాల్సింది, అది చేస్తాను. చేసి రోజు అది ఏదో ఒక కర్రీ కింద చేస్తాను అనమాట, ఏదో ఒక దానిలో వేసి. ఇది చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి దీనిలో. ఇది తిన్నందువల్ల కొలెస్ట్రాల్ ఇది అవుతుంది. మన ఆనియన్స్ కన్నా కూడా ఇది ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, పోషక విలువలు దీనిలో. ఇది కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీనివల్ల. పిల్లలకు కూడా మనం ఫుడ్లో ఇట్లా 4 వేసి వండేటప్పుడే పెట్టేసేస్తే చిన్నపిల్లలకి మంచి గ్రోత్ బాగుంటుంది, వాళ్ళకి అంతా కూడా మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచి ఇదిగా ఉంటుంది. చూడండి, మీరు కూడా చేసుకోండి ఇలా. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మన పాడైపోయిన ఆనియన్ అలా వేసినా కూడా వచ్చేస్తాయి. చాలా మనం వాడుకుంటే చాలా మంచిది. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ హార్వెస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఫ్రెండ్స్. బాయ్.